ఉక్రెయిన్ దేశాన్ని యూరోప్ కే ఫుడ్ బాస్కెట్ అంటుంటాం. చాలా వరకు యూరోప్ కి బ్రెడ్ అనేది వీట్ అనేది ఉక్రెయిన్ నుంచి వెళ్తా ఉంటుంది. అయితే యుక్రెయిన్ లో ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఉక్రెయిన్ లో చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. దాదాపు ఒక కథనం ప్రకారం అయితే $12 ట్రిలియన్ వర్త్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయంట. 5 lakh tons ఆఫ్ లిథియం ఉందంట. ఇంత ఉక్రెయిన్ లో ఉంది. అయితే పాపం యుక్రెయిన్ కి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసుకునే శక్తి లేదు, టెక్నాలజీ లేదు. ఆల్రెడీ యుక్రెయిన్ లో ఎక్కువగా మినరల్స్ ఉన్న క్రిటికల్ మినరల్స్ ఉన్న ప్రాంతం ఈస్టర్న్ ఉక్రెయిన్ అన్నమాట. రష్యా దాదాపు చాలా భాగం అది ఆక్యుపై చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఉక్రెయిన్ పైన ఒత్తిడి మొదలెట్టాడు. ఏంటో తెలుసా? మిగిలిన క్రిటికల్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో ఉక్రెయిన్ ఆధ్వర్యంలో ఉన్నాయో 50% డీల్ నాకు ఇచ్చేయాలి, మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటాం, మేము డబ్బులు ఇస్తాం, ఇవన్నీ చెప్పి డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని భయపెడుతున్నాడు, భ్రాంతికి గురి చేస్తున్నాడు. అంతేకాదు జెలెన్స్కీ మీద ప్రెషర్ కూడా తీసుకొస్తున్నాడంట. మనందరికి తెలుసు యుక్రెయిన్ లో క్రిటికల్ మినరల్స్ అవసరం. దానికి కారణం జెలెన్స్కీ నేను ఇవ్వను, నేను ఎలాంటి డీల్ సైన్ చేయను అంటాడు. ఎందుకంటే బాగా 3 సంవత్సరాల నుంచి యుద్ధంలో ఆల్మోస్ట్ ఎకనామికల్ గా మొత్తం కోల్పోయింది యుక్రెయిన్. ఈ టైంలో యుక్రెయిన్ ని డెవలప్ అవ్వాలంటే యుక్రెయిన్ కి ఈ క్రిటికల్ మినరల్స్ చాలా అవసరం. మనకు తెలుసు క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం డిమాండ్లో ఉన్నాయి. అమెరికాకి చైనా నుంచి వచ్చే పరిస్థితి లేదు. చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ టైంలో క్రిటికల్ మినరల్స్ మీద, ముఖ్యంగా ఉక్రెయిన్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ మీద అమెరికా ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలని ఆలోచిస్తుంది అనమాట. మరి జెలెన్స్కీ మాత్రం ఈ క్రిటికల్ మినరల్స్ నేను ఇవ్వనంటే ఇవ్వను అమెరికాకి అంటున్నాడు. కానీ జెలెన్స్కీ ఈ ఒత్తిళ్లకు తలొగ్గుతాడా? కాలమే సమాధానం చెప్పాలి.